సాహు, ఇక్కడ 6 అడుగుల లోతు వరకు తవ్వండి. అలాగే స్వామి. ఇందాక సర్జరీ చెయ్యాలి, 25 లక్షలు కావాలని డాక్టర్స్ చెప్పింది. వదిన రిపోర్ట్స్ గా ఈ రోజే అందరి ముందు పెళ్లి గురించి అనౌన్స్ చేస్తున్నాను. ఆంటీ, తన పేరు కృష్ణవేణి, నా పర్సనల్ మేనేజర్. హైలీ టాలెంటెడ్ మేనేజర్. నేను తన బాస్ అయినా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటాం. నమస్తే మేడం. నమస్తే. స్నిగ్ధ గారు. అయ్యో, కారు ఏంటంకుల్, కాల్ మీ స్నిగ్ధ. అదేనమ్మా స్నిగ్ధ, మన పక్కన ఎప్పుడూ కృష్ణవేణి గారు లాంటి మేనేజర్ని పెట్టుకోవాలి. యా, ఏ ప్రాబ్లం వచ్చినా తను వెంటనే సాల్వ్ చేస్తుంది అంకుల్. ఐ లైక్ హర్ వర్కింగ్ స్టైల్. ఎక్స్క్యూజ్ మీ మేడం. రత్న, స్నిగ్ధ బిజినెస్ సక్సెస్ వెనుక కృష్ణవేణి ఉందంట. మరి కృష్ణవేణి లాంటి మేనేజర్ని వంశీ దగ్గర అపాయింట్ చేస్తావా? పోనీ కృష్ణవేణిని హై శాలరీ ఆఫర్ చేసి మన ఆఫీస్లో పెట్టి నీ పుత్రరత్నం యార్లగడ్డ వంశీ గారికి అసిస్టెంట్గా పెడితే బాగుంటుందేమో ఆలోచించు. ఏంటో కోడలు స్నిగ్ధ దగ్గర ఉద్యోగం చేస్తుంది, స్నిగ్ధను వంశీ లవ్ చేస్తున్నాడు. ఆ వంశీ పక్కన ఉద్యోగం చేస్తూ కృష్ణవేణి ఉంటుంది. అంతా అయోమయంగా ఉంది. ఈ యార్లగడ్డ వంశ ఫ్యామిలీ కథ ఎక్కడికి వెళ్తుందో ఏమో. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ ఆంటీ. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా వంశీ మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. మా వంశీకి మీరు తప్ప ఇంకెవ్వరు కరెక్ట్ జోడీ కాదంటే నమ్మండి. థ్యాంక్ యూ. టేక్ వన్ సెల్ఫీ విత్ యూ. యా యా ష్యూర్. థ్యాంక్ యూ. చంద్రకళ, చంద్రకళ, అమ్మా చంద్రకళ. చంద్రకళ, ఏంటమ్మా ఇది? నా బంగారం కదూ, యారకమ్మి దా భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదమ్మా. ఇదిగో సుమ్మా అని సొంతింట్లో దిగాం. మొదటి రోజే ఇలా కొడుకు మార్చుకుని ఉండకూడదమ్మి. ఇంకేం సొంతిల్లమ్మా, సొంతింట్లో ఉండాలన్న కలలన్నీ కలలైపోయినాయి కదమ్మా. ఏం కాదులే అమ్మి, ఓపిక పట్టు. మొగుడు మొండిద్దు రెండు ఒక్కటే. మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. నీ మొగుడు కూడా దారిలోకి వస్తాడమ్మి. మరాయన రాత్రికల్లా ఇంటికి రావాలని కండిషన్ పెట్టినాడు కదమ్మా. పెళ్ళం కాబట్టే 100 కండిషన్లు పెడతారు. నువ్వు వెళ్తావా ఏంది? ఏమోనమ్మా, తెగేదాకా లాగితే
నా సంసారం ఏమవుతుందా అని భయంగా ఉండదమ్మా. ఏం కాదులే అమ్మీ. ఆయనకేమో వాళ్ళ అన్నయ్య వదిలినంటే పంచ ప్రాణాలు. ఆయన నా మాట వినరమ్మా, వినరు. వినేలాగా నేను చక్రం తిప్పుతాను. ముందు భోంచేద్దాం రా అమ్మే. రా. పట్టమ్మే. ముందు అమ్మ ముద్ద తినాలి. అమ్మ తిను తల్లి, తిను తినవే. బాగరా ఏందే ఆగిది? ఇద్దరు మెడలు వంచి బయటకి వెళ్ళేస్తా. ఆగమంటున్నాను కదా. సరేనయ్యా. ఎవరయ్యా మీరు? అదే నేను అడుగుతున్నాను, ఎవరు మీరు? మా ప్లేట్కొచ్చి ఎవరు మీరు అని అడుగుతాండారేంది? చూడమ్మా, ఇది మేం కొన్న ప్లాట్. 20 లక్షలు పెట్టి కొన్నాం. ఎల్లుండి గృహప్రవేశం పెట్టుకున్నాం. అమ్మా, ఇంతలో మా ఫ్లాట్ లో మీరు దిగి పాలు పొంగించారని తెలిసి షాక్ అయ్యాం. ఇప్పుడు చెప్పండి, మీరెవరు? మా ఫ్లాట్ లో ఎందుకు దిగారు? ఏందండి ఊరుకుంటున్నా కదా అని తెగ రెచ్చిపోయి మాట్లాడుతాండారు? ఈ ప్లేటు 20 లక్షలు పెట్టి కొన్నది నేను. మధ్యలో మీరొచ్చి గొడవేంది? పిచ్చి పిచ్చిగా ఉండదా? ఎంత ధైర్యంగా వచ్చి ఫ్లాట్ మాది అంటున్నారు? పైగా రావడం తీసుకొచ్చావు. ఏమ్మా, మేం చెప్తే అర్థం కావట్లేదా? ఈ ఫ్లాట్ మేం కొన్నాం. అరే, మళ్ళీ అదే మాట ఏంటండి ఈవిడికి మెంట్లా? మెంటల్ మాకు కాదు, మీకు. సార్, వీళ్ళు బాగా దేశముదురులా ఉన్నారు. మీరు అలాగే ఉండండి. మెడబెట్టి బయటికి వెళ్ళేస్తాను. ఆగరా. చూడండి, మీరు ఈ ప్లాట్ కొన్నట్టు పత్రాలు చూపించండి. ఏందమ్మా వీళ్ళందరూ ఎట్టా మాట్లాడుతాంటారు? మన ప్లేటు పత్రాలు చూపించమంటారా ఏంది? గొడవేది కమ్మి, తీసుకురాపో. అట్టాగే. ఏందమ్మా మెడబెట్టుకుని గెంటెత్తాను అంటున్నావు? మా బ్యాక్గ్రౌండ్ తెలియదు మీకు? మేం తలుచుకుంటే సుమోలు పైకి లేస్తా. ఇదిగోండి, మా పేరు మీదుగా మేం కొన్నట్టుగా పత్రాలు. ఏమ్మా, ఇవి ఒరిజినల్ కావు, డూప్లికేట్ పత్రాలమ్మా. మీరు దారుణంగా మోసపోయారు. అమ్మా, అసలు మీకు అమ్మిన వ్యక్తి వీడే కదా? అవును, ఇతనే బిల్డరు, ఈ ప్లేట్ ఓనరు. అయ్యో, ఇతను ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్మా. వీడు చాలా మందికి నేను బిల్డర్నని, ఫ్లాట్ ఓనర్నని మోసం చేసి ఫ్లాట్లు అమ్మి డబ్బులు మొత్తం కొట్టేశాడు. బిల్డర్ ఆ విషయం తెలుసుకుని ఉద్యోగం మానిపించి బయటికి గెంటేశాడమ్మా. ఏంటి, గొడవ క్లియర్ అయిందా? రండి బిల్డర్ గారు.
ఏమ్మా ఈ బిల్డింగ్ స్థలం దాని బిల్డరు అన్నీ ఈయనే. నమస్తే అమ్మా. నమస్తే సార్. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాంటిది మీకు నేను ఫ్లాట్ ఎప్పుడు అమ్మినట్టు? ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇలా ఉంటాయి చూడండి. వాడు మిమ్మల్ని మోసం చేశాడు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఈ రాత్రికి వాడి వివరాలు కనుక్కొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీరు పోగొట్టుకున్న డబ్బుల్ని రికవర్ చేసిస్తారు. అయ్యో, అంతవరకు ఈ రాత్రికి అపార్ట్మెంట్లో ఉండి తెల్లవారాక ఖాళీ చేసి వెళ్ళిపోండి. అర్థమైందా? ఏంటమ్మా మరీ ఇంత అమాయకత్వం పనికిరాదు. జాగ్రత్త. అయ్యో భగవంతుడా, నా కూతురు మోసపోయిందే. ఆ దుర్మార్గుడు ఎవడో పొడబట్టి నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. ఎన్ని కళ్ళు కన్నావమ్మా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. అయిపోయింది. అయ్యో, పార్టీకి వచ్చి తప్పు చేశాను. నా ఉద్యోగం గురించి అందరికీ తెలిసిపోయింది. ఛ! నీతో మాట్లాడాలి. రా. ఏంటి కృష్ణవేణి, నాటకాలు ఆడుతున్నావా? మేడం, అది ఇన్ని రోజులు నువ్వు ఉద్యోగం చేసేది స్నిగ్ధ దగ్గర. అంటే వంశీ స్నిగ్ధలు ప్రేమించుకుంటున్నారన్న విషయం నీకు తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి కూడా నీకు తెలుసు. వంశీ స్నిగ్ధని ఇష్టపడుతున్నాడని కూడా తెలుసు. అయినా సరే వాళ్ళిద్దరికే తెలియకుండా స్నిగ్ధ దగ్గర ఉద్యోగం చేస్తున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? మేడం, నేను జాబ్ లో జాయిన్ అయ్యాక తర్వాత తెలుసుద్ది. బట్ నేనేమి వంశీ గారిని కానీ స్నిగ్ధ గారిని కానీ డిస్టర్బ్ చేయలేదు. మనుషుల్ని డిస్టర్బ్ చేయడంలో నువ్వు నంబర్ 1 కృష్ణవేణి. వాళ్ళిద్దరి మధ్య కావాలనే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశావు. నేను అలాంటి పని చేయలేదు మేడం. నువ్వు ఆఫీస్లో ఎప్పుడు స్నిగ్ధ పక్కనే ఉంటావు కదా, అప్పుడు వంశీ పరిస్థితి ఏంటి? అంటే వంశీ సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు. మేం పార్ట్నర్షిప్ చేస్తున్న కంపెనీలో మాకంటే ముందే వెళ్ళి స్నిగ్ధ దగ్గర జాయిన్ అయ్యావు. అంటే నీ మనసులో ఏదో కుట్ర ఉంది. అందుకే నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తున్నావు. మేడం,
నా గురించి పూర్తిగా తెలిసి కూడా మీరిలా మాట్లాడతారని అనుకోలేదు మేడం. లేదు కృష్ణవేణి, నా కొడుకు సంతోషం విషయంలో, నా కొడుకు భవిష్యత్తు విషయంలో తల్లిగా నేనెవ్వరినీ నమ్మదలుచుకోలేదు. మేడం, నేనక్కడ ఉద్యోగం చేసేది కేవలం నా కాళ్ల మీద నేను నిలబడడానికి అంతే. కానీ వంశీ గారిని డిస్టర్బ్ చేయడానికి కాదు. నన్ను నమ్మండి. నిజానికి నీకా ఉద్దేశం ఉంటే ఎప్పటికీ నువ్వు వంశీ భార్యవని స్నిగ్ధతో చెప్పకు. మీ ఇద్దరి గతం గురించి కానీ, ఈ ఇంటి కోడలవని కానీ స్నిగ్ధకి తెలియకూడదు. తను తెలుసుకుంటే నేనేం చేయగలను? అది నా తప్పు కాదు. అసలు ఇన్ని లాజిక్లు మాట్లాడుతున్నావు. ఈ ఇంటికి పార్టీకి ఎలా వచ్చావు? అసలు విషయం చెప్పకుండా స్నిగ్ధ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు మేడం. సరే, నీ గురించి తెలుసుకునేంత వరకు నువ్వు చెప్పకు. ఒకవేళ తెలిసినప్పుడు అన్ని విషయాలు ఎలా హ్యాండిల్ చేస్తానో చూడు. ఈలోపు నువ్వు చెప్పకూడదు. అర్థమైందా? మా అవుట్ హౌస్ లోనే ఉంటున్నావు. అక్కడ మా బిజినెస్ పార్ట్నర్ దగ్గర ఉద్యోగం చేస్తున్నావు. ఎంత కిలాడివి కృష్ణవేణి. వంశీ స్నిగ్ధల మధ్య ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా దానికి కారణం నువ్వే అవుతావు. నీ మనసులో వాళ్ళిద్దరినీ వేరు చెయ్యాలన్న ఆలోచనలుంటాయి. అవన్నీ మానుకో. సడన్ గా స్నిగ్ధ దగ్గర ఉద్యోగం మానేస్తే తనకి డౌట్ వస్తుంది. ముందు మేము అన్ని విషయాలు మాట్లాడుకున్నాక, స్నిగ్ధ మా ఇంటి కోడలిగా నిశ్చితార్థం అయ్యాక అప్పుడు మానే ఉద్యోగం. మేడం జ్యూస్ మేడం. జ్యూస్ తీసుకో, తీసుకో. మొహం అలా పెట్టకు. నేను నీతో మాట్లాడలేదు, ఇక్కడేం జరగలేదు అన్నట్టే ఉండాలి. ఎందుకు అది నా బాధపడుతున్నారు? నేనేం బాధపడట్లేదు. జ్యూస్ తాగుతూ ఆలోచిస్తున్నాను. మీ అత్తయ్య గారు చెప్పిందంతా విన్నాను వదినా. అసలు ఇవన్నీ ఎందుకు వదినా? నువ్వెదురు తిరిగి కోడలు బతికుండగా నీ కొడుక్కి ఇంకో పెళ్లి ఎలా చేస్తావో అని నిలదీసడుగు. యార్లగడ్డ రత్నప్రభాదేవి గజ గజ వణికిపోయి అమ్మా కృష్ణవేణి అంటూ నీ చేతులు కాళ్ళు పట్టుకుంటుంది. కానీ నువ్వలా అన్నావు. నీ వ్యక్తిత్వం అది కాదు. మరి ఇంకెలా? నీకళ్ళ ముందే మా అన్నయ్య నీకు దూరం అయిపోతున్నాడే. అదే చూస్తాను. ఇక చూసేదేం లేదు వదినా. ఇంకా సేపట్లో అన్నయ్యకి స్నిగ్ధకి పెళ్ళని మామ్ అనౌన్స్ చేయబోతుంది. అసలు ఈ పార్టీ అరేంజ్ చేసింది కూడా అందుకే. ఇప్పుడు ఏం చేస్తావు వదినా? అసలే అన్నయ్యకి నీకు పెళ్ళైనట్టు బయట ప్రపంచానికి తెలీదు. అందుకే మామ్ అంత సాహసం చేస్తోంది వదినా. సో నేనిప్పుడే వెళ్ళి వదినకు అన్యాయం చేయొద్దు అని గొడవ పడతాను. నో, వద్దు వద్దు అరవింద్. తను నన్ను బెస్ట్ ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తున్నారు. నాకు కష్టకాలంలో ఉద్యోగం ఇచ్చారు.
పైగా మీ అన్నయ్య డిస్టర్బ్ అవుతారు. ప్లీజ్ అలా చేయకు అరవింద్. వదిన, మీకు అన్నయ్య సంతోషం కావాలి, మామ్కు కొడుకు సుఖం కావాలి. కానీ మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు. ఆలోచించదునా ప్లీజ్. మొత్తానికి కృష్ణవేణి దరిద్రం వదిలిపోయింది. ఈ స్నిగ్ధ మోడ్రన్ గా చాలా బాగుంది. ఇదేంటి సెల్ఫీలో మాతో పాటు దయ్యంలా ఎవరో ఉన్నారేంటి? ఎవరు లేరు. అంత నా భ్రమ. వంశీకి సరిజోడు స్నిగ్ధ కాదు, నేను లక్ష్మిని. వంశీ నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్. వంశీ నావాడు, నావాడు, నావాడు.